కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎలాంటి దోషాలుంటాయి, అద్భుతమైన 16 రకాల యోగాలను సిద్ధులను ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఎల్లనాటి శని వక్రగమన ప్రయాణము, తృతీయంలో కుజగురు సంచార స్థితి ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా అవసరం, సూర్య ఆసనాలు యోగదాయకం, సూర్యోపాసన సముద్ర స్నానము యోగాన్ని ఇస్తుంటుంది. ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ప్రదక్షిణ, నమస్కారము, అటుకులు, నైవేద్యము, పంచామృతములతో వృక్షానికి అభిషేకం చేసుకోవడం వలన యోగము. ఓపిక కలిగింది ఆ లోపల ఉండబడే వినాయకుడి యొక్క స్వరూపకల వేరును బయటికి తీసి పంచామృతములతో అభిషేకం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని తాంత్రిక సిద్ధి కలిగినటువంటి శ్వేతార్క లక్ష్మీ గణపతి కాళభైరవ హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, వాహన సిద్ధి, యోగ సిద్ధి, విదేశాన సిద్ధి, అమృత సిద్ధి, కలశ సిద్ధి, కనక సిద్ధి అని చెప్పి 16 రకాల సిద్ధులు మీనరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య, కాళ అమావాస్య రోజున, ఈ కాళాష్టమి రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలు, క్రయ విక్రయాలు అనుకూలించవు. యంత్రాలతో, ఆయుధాలతో, మాటలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, పక్షులకు, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల శ్రీరామరక్ష, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరూ అనేక మంది ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వ్యాపారాలు, సంపూర్ణమైన ఆహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, వ్యవసాయ సోదరీమణులు, అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి విదేశాలకు వెళ్ళేటువంటి వారు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వారందరికీ కూడా ఎంతో ఓపిక, ఎంతో పట్టుదల, సహనం ఉండడం వలన మీకు యోగం అని చెప్పి గమనించాలి.